అంటే 2 కూటములు ఉన్నట్టుగా అట్లా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కొంతమందికి ఏముంటుందంటే 100 రూపాయల టికెట్ కొనుక్కొని సినిమాకి పోవాలని ఉంటుంది. కొంతమందికి 20 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాకి పోవాలని ఉంటుంది. 20 రూపాయలతోనైనా 100 రూపాయలతోనైనా ఒకటే సినిమా చూస్తాడు కదా. దాంట్లో వ్యక్తిగతంగా ఎవరు ఇంట్రెస్ట్, కొంతమందికి ఫ్లెక్సీల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి బ్యాండ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఏది ఉండొద్దు మౌనంగా మనము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 140 మంది సర్పంచులకు సోకాజ్ నోట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క కలకుర్తి నియోజకవర్గంలో కూడా జయపాల్ యాదవ్ గారు కక్ష సాధింపులు చేస్తున్నారు సర్పంచుల పైన. కొంతమంది కావాలంటే ప్రతిపక్షాలు ఏదైనా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళందరికీ సోకాజులు ఇప్పించి కలెక్టర్ తోటి ప్రెజర్ తీసుకొచ్చి కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కొంతమంది మరి మెసేజ్ కూడా ఇవ్వడం చూస్తున్నాం. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? నేనేమంటున్నా అంటే మన కల్వకుర్తి శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు 1982లో మా పెదనాన్న అతను ఇద్దరు ఒకటి. పవర్ కూడా ఎక్కువనే ఉన్నట్టు తెలుస్తుంది మరి కలకుర్తిలో. సో 2 వర్గాలు ఏర్పాటు చేయడం, ప్రోటోకాల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చూస్తూ ఉంటాయి. ఇక్కడ పోయినా కూడా ఫస్ట్ ఎమ్మెల్యే కానీ, ఎంపీ ప్రోటోకాల్ కానీ, జడ్పీ చైర్మన్ పర్సన్ ప్రోటోకాల్ కానీ, కొంతమంది మీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ విషయంలో కానీ ఏదైనా సమావేశం జరిగితే తనులాటలు కొట్లాటలు చూస్తూనే ఉన్నాం మన అప్పుడప్పుడు కూడా కొన్ని చోట్ల. సో దీన్ని ఎలా కావాలనే ఓడగొట్టాలని ప్లాన్ కూడా చేసినట్టు కూడా ఇక్కడ వాయిస్ అసలు టికెట్ రాదని ఒక 6 నెలల 1 సంవత్సరం నుంచి కూడా ప్రచారం చేసిన సందర్భాలు కూడా చూసినాం. సోషల్ మీడియాలో చూసారు టికెట్ రాదు జయపాల్ యాదవ్ అని చెప్పడం కానీ, సో కొంతమంది మీ పార్టీ నాయకులు కూడా అస్తం ఉందని చెప్పడం కానీ, అది కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని సందర్భాలు ఏవైతే మీరు ఏవైతే పెట్టినటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు పెట్టినటువంటి కటౌట్లలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఫోటోలు లేని సందర్భాలు చూసినాం. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. దీని మీద మామూలుగా జనరల్గా నాకు ఈ కటౌట్ల మీద పోస్టర్ల మీద నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫోటో పెట్టినంత మాత్రంలోనే ఏదో ప్రోటోకాల్ ఉన్నది. పార్టీ వాళ్ళనప్పుడు మీకు ఫస్ట్ మర్యాద ఇవ్వాలి కదా. ఒక గ్రామ సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని కూడా ఈ గ్రామంలో పెట్టినటువంటి కటౌట్ మీ పార్టీ లీడర్లు